బ్రాంచ్ కేరళ. కనిపించింది ఆధార్ నెంబర్. ఓకే అండి. ఆధార్ 4059 83 28 52 58. చెప్పండి. సో ఎప్పుడైనా ఒక ఆధార్ కార్డు మర్చిపోవడమో పోగొట్టుకోవడం అని చేసినావా? అదే సార్, నేను ఎక్కడ మర్చిపోయాను అనేటువంటి ఐడియా రావట్లా. అది ఆధార్ కార్డు మాత్రం ఫోన్ ద్వారా సిటీ కేబుల్ వాళ్ళకి పంపించడం జరిగింది. అట్లాగే నేను టీటీడీ దర్శనానికి వాటికి ఆధార్ కార్డు పంపించడానికి జరిగింది. అది నేను నిన్ను నీ భార్యని ఒకటే దగ్గర కూర్చోమని చెప్పిన 10 సార్లు చెప్పిన. ఇప్పటికి నేను చెప్పండి. కూర్చోండి నేను చెప్పేది. కనిపిస్తున్నారా? కూర్చోండి ఒక దగ్గర కూర్చొని ఇవ్వండి కంప్లైంట్. అట్లాగే చెప్పండి. సో ఎప్పుడైనా మీ ఆధార్ కార్డు కానివ్వండి, మీ పర్సనల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, మీ పాస్పోర్ట్ కానివ్వండి, ఎవరికైనా చుట్టాలకి ఇవ్వడం, లేదంటే ఏదైనా ఫ్రెండ్స్కి ఇవ్వడం అట్లా ఏమైనా చేసినారా? పాస్పోర్ట్ లేదండి, మాకు ఆధార్ కార్డే ఉంటుంది. అదేనయ్యా, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కి కానీ లేదంటే రిలేటివ్స్ కి ఎవరికైనా ఇచ్చినారా మీరు? అంటే ఒకటి ఎవరికి ఒరిజినల్ ఇవ్వం, ఏదేమో మన ఆధార్ కార్డు పంపించడం జరుగుతుంది. ఓకే. సో మీరు ఎప్పుడైతే మీకు ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తారో అక్కడ మీరు గవర్నమెంట్ గైడ్లైన్స్ పాటిస్తారా? మీరు గవర్నమెంట్ గైడ్లైన్స్ అంటే నాకు అర్థం కాల. మీరు మీ యొక్క ఆధార్ కార్డు సబ్మిట్ చేసేటప్పుడు దాని మీద మీ పర్పస్, మీరు ఒక ఆధార్ కార్డు ఎందుకు ఇస్తున్నారు అనేది రాస్తారా మీరు మీ ఆధార్ కార్డు మీద? ఆధార్ కార్డు పంపిస్తారు. ఆధార్ కార్డు ఏంటంటే ప్రూఫ్ కోసం, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. మీరు మీ యొక్క ఆధార్ కార్డు మీద మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో దాని మీద మీరు పర్పస్ రాస్తారా? మీరు ఎందుకు ఇస్తున్నారో ఆధార్ కార్డు అని చెప్పి, అంటే దాని మీద ఇప్పుడు మీరు టీటీడీకి ఇచ్చిన అంటారు కదా, టీటీడీకి ఇచ్చినప్పుడు ఈ యొక్క ఆధార్ కార్డు టీటీడీ దర్శనానికి మాత్రమే వాడాలని చెప్పి మీరు దాని మీద రాసినారా? రాయలా. ఎందుకు రాయలేదు? అది రాయని మాకు తెలియదుగా, మాకు ఆ విషయాలు తెలియదు సార్. ఒక గవర్నమెంట్ టీచర్ ఏంటి నీకు తెలియకపోవడం ఏందయ్యా? 2014 నుంచి చెప్తూ వస్తుంది గవర్నమెంట్ మీకు పర్సనల్ డాక్యుమెంట్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో అని చెప్పి. నీకు తెలియకపోతే పిల్లలకు పాఠాలు ఏం చెప్తావయ్యా నువ్వు? అంటే మాకు విషయం ఉంది, మాకు ఈ ఆధార్ కార్డు గురించి పూర్తి వివరాలు అనేటువంటి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడం ద్వారా అన్నీ తెలుసుకుంటున్నా. మీ యొక్క ఆధార్ కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని మీద మీరు డబుల్ క్రాస్ లైన్స్ చేస్తారా మీరు ఎప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు సబ్మిట్ చేసేటప్పుడు? చేయలే. ఎప్పుడు? ఎందుకు చేయలేదు? మాకు తెలియదుగా అసలు దాని వివరాలు ఇలా క్యూఆర్ కోడ్ ఇలా చేయాలి అనేటువంటి. మీ యొక్క ఆధార్ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మీ యొక్క 10 ఫింగర్ ప్రింట్స్, మీ యొక్క డిజిటల్ సిగ్నేచర్, మీ యొక్క డాక్యుమెంట్స్ దేంతో లింక్ అయి ఉన్నాయో ఒక బ్యాంక్ డీటెయిల్స్ ప్రతి ఒక్క క్యూఆర్ కోడ్ లో ఇన్వాల్వ్ ఉంటుంది. తెలుసా మీకు? తెలియదండి, ఆ విషయం తెలియదు మాకు. ఈ రోజు మీ యొక్క పేరు మీద ఇల్లీగల్ సిమ్ రిజిస్టర్ చేసుకొని ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్ పంపించారు. రేపన్న రోజు ఏదైనా రూమ్ బుక్ చేసుకున్న రూమ్ లో ఏదైనా అమ్మాయిని రేప్ చేసి లేదంటే ఎవరినైనా మర్డర్ చేసి ఎవరినైనా పోలీసులు పట్టుకునేది. అది మాకు తెలియదు సార్. ఇది ఎలా జరుగుతుందా ఏంటి, ఎలా తప్పు జరిగింది అనేటువంటి, ఎలా జరిగింది అనేటువంటి ఇప్పుడు మీరు చేస్తే గానీ మాకు విషయం తెలియాలి. ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే గానీ. ఇంకోటి, మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఎప్పుడైనా వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా పంపించడం జరిగిందా? ఫేస్బుక్ ద్వారా పంపించాల. టెలిగ్రామ్ లేదు, అకౌంట్ లేదు, ఫేస్బుక్ అకౌంట్ లేదు, ఓన్లీ వాట్సాపే నాకు ఉన్నది. మీరు వాట్సాప్ నుంచి పంపించినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు మీద వాటర్ మార్క్ అనేది యాడ్ చేస్తారా మీరు? వాటర్ మార్క్ అనేది యాడ్ చేస్తారా? అంటే మీ యొక్క క్యూఆర్ కోడ్ మీద గీతలు గీస్తారా? మీ యొక్క క్యూఆర్ కోడ్ మీద గీతలు ఎప్పుడు గీలా.
ఎందుకు? అదే నాకు తెలియదు ఈ విషయం. గీత ఎవరి తక్కువలో జరుగుతుంది రోజు? గీతలు గీయాలన్న విషయం తెలియదండి అదేనయ్యా, ఇదంతా రోజు ఎవరి తక్కువలో జరుగుతుంది మరి? నాకు. అసలు ఆ గీతలు గీయాలన్న విషయం ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుసుకుంటున్నా. అది గవర్నమెంట్ టీచర్ నీకు తెలియకపోతే రేపన్న రోజున పిల్లలకు అవును సార్. ఇప్పుడు నాకు విషయం ఉంది. నాకు ఈ గీతలు గీయాలి, ఎవరికైనా పంపించేటప్పుడు గీతలు గీయాలన్న విషయం ఇప్పుడు నేను తెలుసుకున్నా. ఇప్పటిదాకా నాకు అసలు ఆ విషయం తెలియదు.